పురుషులు ఈ వ్రతాన్ని చేయరు. కానీ మీ యొక్క ధర్మపత్ని చేసేటటువంటి ఈ వ్రతానికి మీరు సహకరించండి. పక్క నుండి మీరు సాయం చేయండి. ఎందుకనంటే ధర్మపత్ని చేసేటటువంటి ప్రతి వ్రతము కూడా భర్త కోసమే, పురుషుడు కోసమే, పిల్లల కోసమే, ఆమె కోసం కాదు. సాధారణంగా భార్యకి ఏ స్వార్థము ఉండదు, గృహిణికి ఏ స్వార్థము ఉండదు. గృహిణి చేసే ప్రతి పూజ, ప్రతి వ్రతము, ప్రతి నోము భర్త కోసమే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని మగవాళ్ళందరూ కూడా భర్త ఆయుష్ పెరగాలి, భర్త ఆరోగ్యం బాగుండాలి, భర్త యొక్క సంపాదన బాగుండాలి, పిల్లలు బాగుండాలి, పిల్లలు అభివృద్ధి చెందాలి, సమాజంలో అందరూ మీ కుటుంబం గౌరవం ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో మీ గృహిణి ఈ వ్రతం చేస్తున్నారు. ఉపవాసాలు ఉండి కడుపు మార్చుకొని శరీరాన్ని శుష్కించుకొని ఎందుకు చేస్తున్నారంటే ఆవిడకేదో పుష్ప విమానం వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతుందని కాదు, మీరు బాగుండాలని. కాబట్టి పురుషులు దయచేసి మీరు మీ భార్య చేసేటటువంటి ఈ వ్రతాలకి, నోములకి సహకరించండి.